పోలీసులు కాళ్ళు మొక్కిన సీజేపీ ఫౌండర్ అభిజిత్ డిప్కే. ఎందుకంటే ఈ దేశంలో శాంతియుత నిరసన తెలియజేయడానికి ఎన్నో ఆంక్షలు, రాజ్యం పెట్టే ఇబ్బందులు ఎదుర్కోవాలి. అసలు ఏం జరిగిందంటే, నీట్ పేపర్ లీక్స్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తన పదవికి రాజీనామా చేయాలి అనే డిమాండ్ తో చాలా మంది విద్యార్థులు, యువత ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా చేస్తున్న నిరాహార దీక్ష గురించి తెలిసిందే. ఎండైనా వానైనా లెక్క చేయకుండా చేస్తున్న ఈ నిరసనను ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. ఇలా కొనసాగుతున్న నిరాహార దీక్షలో పాల్గొన్న వారి కోసం తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేయకుండా ఢిల్లీ పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారని, టార్పలిన్ షీట్లను పట్టుకున్న విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించారని కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ అధినేత అభిజిత్ డిప్కే ఆరోపించారు. నిరసన ప్రదేశాల్లో టార్పలిన్ తీసుకురావడానికి ప్రయత్నించిన మహిళా విద్యార్థులను పురుష పోలీసు సిబ్బంది తోసేశారని డిప్కే ఆరోపించారు. గత 3 రోజులుగా మా బృందం టెంట్లు వేసుకోవడానికి పోలీసు అనుమతి కోసం ఎదురు చూస్తుంది. రాత్రంతా వర్షం కురవడంతో నిరాహార దీక్ష చేస్తున్న వారు నిద్రపోలేకపోయారు. వారి సామాన్లు పూర్తిగా తడిసిపోయింది. టార్పెలిన్ ను లోపలికి తీసుకువెళ్లడానికి పోలీసు అనుమతి ఇస్తారేమోనని ఉదయం 11 గంటల నుంచి ఎదురు చూస్తున్నాం అని డిప్కే చెప్పారు. టెంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ డిప్కే పోలీస్ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసనకు మానవతా దృక్పథం లేకుండా ఇలాంటి ఆంక్షలు విధించడం మీద మీరేమంటారు? కామెంట్ చేయండి.